श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सुनः दुर्गानि विश्वानावेव सिन्धुन्दुरिता चग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये। शुतरशतरशे नमः। इंद्रकीलाद्रिदुर्गे मल्लिकार्जुनेश्वरानुग्रहकटाक्षसिद्ध्यर्थं। ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలల్ని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మీనరాశి వారు పూర్వభాద్ర 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్ర 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి విచ్చేస్తారు. మీనరాశి వారికి జూన్ 7వ తారీఖున రాత్రి వేళ 10:21 కేతు అందరి కుజుడు ప్రవేశించడం వల్ల 2 నెలల పాటు మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ధనాన్ని దేనికోసం తెచ్చినా అది ఆరోగ్యానికే పెట్టాలి. మీరు ధనం ఎక్కడైతే ఇంతకు ముందు మిమ్మల్ని నమ్మి ఇచ్చారో అతను మీకు నమ్మి ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడదు. ఎంత సంపాదించినా దాన్ని ఆరోగ్యం మీదే మీరు పెట్టగలుగుతారు తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మాట ఈ 2 నెలలు మీనరాశి వారికి ఉండదు. మీనరాశి వారు మీరు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ధనాన్ని కాస్త అప్పులు ఇవ్వడం అనేటువంటిది కానీ ఆగస్టు తర్వాత చేయడమే మంచిది. మీరు ధనం ఇచ్చినా అవతల వాతను ఆరోగ్యం మీద పెట్టి అయ్యా ఆరోగ్యానికి ఖర్చు అయిపోయింది, నేను మీ దగ్గర డబ్బులు ఏమి ఇవ్వలేను, అన్ని హాస్పిటల్ పాలైపోయాయి అని చెప్పడం, లేదా మీరు తెచ్చుకున్న తర్వాత ఇదే మాటని మీరు ఎదుటి వాడికి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా అనేటువంటిది మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా జూన్ 24వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 26 వరకు కూడా తొడ భాగాలు కానీ లేదా కండరాలకు సంబంధించిన వ్యవస్థ కానీ ఇబ్బంది పెడుతుంది. అంటే ఉన్నట్టుండి తొడకండరాలు పట్టేయడం, నరాలు పట్టేయడం, లేకపోతే ఇటు అటు తిప్పలేకపోవడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా మీనరాశి వారు మిమ్మల్ని ఎవరు నమ్మకంగా ఉండడం వల్ల మీరు ఏదన్నా విషయానికి వెళ్ళాలన్నా చికాకుగానే వెళ్తూ ఉంటారు. అవ్వదులే ఎందుకు వెళ్ళడం, అతను ఎలాగ నన్ను నమ్మడు కదా అనేటువంటి ఒక సంకల్పంలోకి మీరు వచ్చేసి ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కానీ అడిగేటప్పుడు కానీ జీరో హోప్సే జరుగుతాయి అనేటువంటిది ఖచ్చితమైన ప్రకారం ఏమీ లేదు. ఈ 2 నెలలు మీకు ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. అందులోనూ శనీశ్వరుడు, బుధుడు, రవిస్థానము ఈ 3 నీచంలోనూ కేతు కుజుడితోటి కలిగి ఉండడం వల్ల మానసికంగా మిమ్మల్ని ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనసులో చికాకు అనేటువంటిది ఏర్పడిందో ఆరోగ్యం మీద ఎక్కువ దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా తులసికి అంటే ఒక తులసి మొక్కకి నీళ్లు పోయడము లేదా తులసి ఆకులు కాచుకొని నీరు తాగడము అనేటువంటిది చేస్తూ ఉండాలి మీనరాశి వారు. మీ ప్రమోషన్లో ఆగడం, అరే చుట్ట చివరిలో వచ్చేది ఆగిపోయిందే అని, సరే నెక్స్ట్ చూద్దాం అని మీరు ఆలోచన చేసుకుని మీ మైండ్ని ఈ 2 నెలలు చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. చికాకు పెరుగుతోంది కదా అని చెప్పి కోపం అనేటువంటిది ఉధృతంగా వచ్చేటువంటి అవకాశం జూన్ 10వ తారీఖు నుంచి కూడా కోపం అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మౌనం వహించడం చాలా మంచిది. మీనరాశి వారు ఈ 2 నెలలు మౌనంగా ఉండడం వల్ల ఆగస్టు తర్వాత అద్భుతాలు చూసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ 2 నెలలు ఎవ్వరు ఏమన్నా సరే మౌనం ప్రాధాన్యంగా వహించండి. ఆరోగ్యం మీద వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్యమైనటువంటి సమస్యలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించడం ఎలా అనేటువంటి విషయం మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టడం చాలా మంచిది. అంతేకాకుండా మీనరాశి వారు ఈ 2 నెలలు కూడా నిత్యము నారాయణ సూక్తం కానీ లేదా పురుష సూక్తం కానీ చదువుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా విద్యార్థులు కాస్త చికాకు ఎక్కువ అవడం వల్ల ఎవరు ఏం చెప్పినా మీరు వినకపోయినా సరే ఈ 2 నెలలు కూడా ఎవరు ఇదే జాయిన్ అవ్వంటే సరే అనే మాట అనేయండి. అంతే తప్ప వాగ్వాదం చేయొద్దు. చేసుకుని మీ మానసికమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. 2 నెలలు మీవి కాదు అనుకుని జాగ్రత్తగా మీనరాశి వారు ఉండగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆగస్టు తర్వాత మీరు అందిపుచ్చుకుంటారు. పరమేశ్వరీ కటాక్ష సిద్ధిరస్తు.